మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు మనం కావలి వద్ద ఉన్న తుమ్మలపెంట రోడ్డు దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ తుమ్మలపెంట రోడ్డు గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రోడ్డు ఏ విధంగా ఉందంటే ఒక్కొక్క గుంట ఒక్కొక్క ప్రాణహాని తలపించేలాగా, వాహనదారులు ఎంతో ఇబ్బంది పడే విధంగా, ఎలా ఉన్న ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క గుంట, ఒక్కొక్క కొంచెం దూరం నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా ఎంతో నరకప్రాయమైన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇప్పుడు అలా కాకుండా గత కొంతకాలంగా గెలిచిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పిన విధంగా ఈ రోడ్డు పనులన్నీ కూడా నేను తీసుకుంటాను, ఈ రోడ్డు పనులన్నీ కూడా నేను చక్కగా చేపిస్తాను అన్న చెప్పిన మాటకి ఇప్పుడు రోడ్డు పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు పనులు చేసే వాళ్ళని కూడా పరుగులు పెట్టించడం అయితే జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే December 31 నాటికి కూడా ఈ రోడ్డు అనేది పూర్తి చేసేసి ఇదే రోడ్డు మీద కేక్ కట్ చేసి అందరికి ఈ రోడ్డుని బహుమతిగా ఇస్తానన్న చెప్పిన మాట ఈ రోజు ఎమ్మెల్యే గారు నిజం చేసుకున్నారు. మనం గాని గమనించినట్లయితే ఇక్కడ రోడ్డు పనులన్నీ కూడా ఎంతో వేగంగా జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా పరిస్థితి చూసుకుంటే మాత్రం అసలు చాలా మంది ఇక్కడ నుంచి తుమ్మలపెంట నుంచి కావలికి రావాలన్నా, కావలి నుంచి తుమ్మలపెంటకి వెళ్లాలన్నా కానీ ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం గమనించాము. ఇప్పుడు మాత్రం అలా లేకుండా చాలా సులభతరంగా, ఎంతో హాయిగా ఇక్కడి నుంచి కావలికి వెళ్ళాలన్నా, కావలి నుంచి తుమ్మలపెంటకి రావాలన్నా, ఇటు నుంచి ఇంకా చాలా ఊర్లు అయితే మనకి వెనక ఉన్నాయి. ఆ ఊర్లకు వెళ్ళాలన్నా కానీ ఎంతో సులభతరంగా, ఎంతో హాయిగా ఈ రోడ్డు మీద అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. వాహనదారులందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ గ్రావెల్ పడింది, గ్రావెల్ మీద కంకర అయితే తోలున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, మీరు గమనించినట్లయితే పనులు కూడా అన్ని ఎంతో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మట్టిని కూడా తీసేసేసి ఎంతో చక్కగా గ్రావెల్ వేస్తున్నారు. ఆ గ్రావెల్ మీద చక్కగా కంకర పోస్తున్నారు. కంకర పోసి సదరం దిన్స్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంకొద్ది రోజుల్లోనే ఇక్కడ తార్ రోడ్ అనేది పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచే రోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి కూడా కావలి వరకు కూడా మనకి ఏ గుంటల రోడ్లు అయితే ఉన్నాయో ఆ గుంటలు అన్ని కూడా పూడిపిచ్చేసి మనకి ఎంతో చక్కగా అనేది రోడ్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కావలి ఎమ్మెల్యే గారు ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డులో ఉన్న పరిస్థితిని గమనించి వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు పదవిలోకి రాగానే నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న మంచి ఉద్దేశంతో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో, తను ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా ఒక వరుస క్రమంలో పెట్టుకొని ఈ ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తూ వస్తున్నారు. ఆ పనుల్లోనే ఈ తుమ్మలపెంట రోడ్డు అనేది కూడా ఒక భాగంగా ఉంది. ఈ తుమ్మలపెంట రోడ్డుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కొంతమంది వాహనదారులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? తిరుమల గారు, ఇదివరకు రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు రోడ్డు ఏ విధంగా ఉందంటారు? ఎక్స్టెంట్ అయినందువల్ల కొంచెం బాగుంటది. ఇది వరకు చాలా గుంటలుగా, అంటే చాలా కష్టంగా ఉండేది కదా రావడానికి గానీ, కావలికి రావడానికి గానీ, మళ్ళీ మీ ఊర్లకి మీ గమ్యాన్ని మీరు చేరడానికి గానీ ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏ విధంగా ఉంది? జర్నీ కొంచెం తొందరగా కలిసి వస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే గతుకుల వల్ల త్వరగా ప్రయాణం చేసేదానికి కుదిరేది కాదు.
ఇప్పుడైతే కొంచెం త్వరగా వెళ్ళేదానికి అవకాశం. ఈ బైక్స్ అయితేనేమి, ఆటోలు అయితేనేమి ఏ వెహికల్ అన్నా కానీ త్వరగా కూడా చెడిపోతాయి గదా! అంటే ఎక్కువ గతుకులా ఉంటే. అంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది రోడ్డు గూడా చూడ్డానికి. అంటే ఇంకా పనులు గూడా జరగాల్సుంది. ఇంకా రోడ్లు పనులన్నీ గూడా తొందరగా జరుగుతున్నాయి గదా! ఇదంతా కూడా కావ్య కృష్ణారెడ్డి గారు ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక మంచి పనండి. దీని మీద అభిప్రాయం అంటూ ఏముండదింక. మంచి పని, నలుగురికి ఉపయోగపడేది కాబట్టి సాటిస్ఫై. ఇదివరకు ప ప పట్టించుకోని నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పదవిలోకి రాగానే ఈ నా ప్రజలు అని చెప్పి సొంత మనుషుల్లాగా అనుకొని ఇప్పుడు చేపిస్తూ ఉన్నారు గదా! ఇప్పుడు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఒక మంచి పని తలపెట్టినప్పుడు దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. కావ్య కృష్ణారెడ్డి గారైతే ఈజ్ గుడ్ ఈ విషయంలో వరకు. మాకు తెలిసిన వరకు. ప్రతి పని కూడా చెప్పింది చెప్పినట్టుగానే చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇది చేశారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ఇంకా సెల్ఫీ పాయింట్ ఓపెన్ చేశారు. తన సొంత నిధులతోటి సెల్ఫీ పాయింట్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే మన కావలికి ప్రతీకగా ఒక సెల్ఫీ పాయింట్ ఉండాలి, మన మన ఇది అనేది నిలబడాలి, ఎక్కడికైనా కావాలి అంటే గుర్తుపట్టాలన్న విధంగా మన ఎమ్మెల్యే గారు అయితే చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇంకా చాలా వాగ్దానాలు అయితే చేస్తున్నారు. ఆ వాగ్దానాలు అన్ని కూడా సార్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? చేస్తారనే నమ్మకం ఉందండి. ఖచ్చితంగా చేస్తారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదండి, వాహనదారులైతే కూడా ఎంతో సంతోషంగా మాకు ఇదివరకైతే చాలా కష్టంగా ఉండింది, ఇప్పుడైతే చాలా బాగుంది అని చెప్పి వాహనదారులందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు బాబు మేడం. బాబు గారు, ఏ ఊరు మీది? మాది ఇక్కడ ఏరియాలో అల్లూరు మండలం మేడం. అల్లూరు మండలం అంటే ప్రతిరోజు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ వర్క్స్ మీరు వెళ్ళడానికి ప్రతిరోజు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మాకు ఎస్ఎల్ఎన్ డెవలప్మెంట్ లో అసోసియేట్ వర్కర్ గా పనిచేస్తా ఉన్నాను. ఎక్కువగా ఈ రోడ్లోనే వస్తూ ఉంటాను మేడం. అంటే చాలా సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, అంటే ఇదివరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ రోడ్లో రావాలంటే. ఇప్పుడైతే కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది. ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగా వేస్తే ఇంకా బాగా ఉంటుంది. గతంలో అయితే అక్కడి నుంచి మాకు ఇక్కడ రావాలంటే చాలా టైం తీసుకునేది. తర్వాత ఎక్కువగా ఆ రోడ్లు గతుకు రోడ్లు రావడం వల్ల ఈ ప్రమాదాలు, ఈ రోడ్లో వస్తే ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనేసి చాలా బిడియంగా వచ్చేవాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ రోడ్లు వేయడం వల్ల ఏంటంటే కొంచెం బెటర్గా బాగా ప్రయాణం బాగా జరుగుతుంది, తక్కువ జర్నీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మరమ్మతులు జరుగుతుంది కాబట్టి ఇంకా ఇదేది కంటిన్యూ చేసి బాగా చేస్తే ఇంకా ఫ్రీగా ఎక్సలెంట్. ఈ రోడ్లో ఉన్నటువంటి తుమ్మలపెంట, సత్రం కానీ, చెన్నాపాలెం, జువల్దిన్నె ఏరియా కానీ ఇక్కడ కొంత కూడా షార్ట్ కట్ వెళ్ళడానికి డెవలప్మెంట్ బాగుంటుందని తెలియజేస్తున్నాను మేడం. కావ్య కృష్ణారెడ్డి గారు ఈ బ్రిడ్జ్ పనులు కూడా చేపిస్తూ ఉన్నారు, దాని గురించి మీ స్పందన ఏంటి? చాలా ఎక్సలెంట్ మేడం. ఇక్కడ ఏంటంటే మాకు ఎక్కువగా కూడా ఈ తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మనకి దగ్గరగా రావాలంటే టౌన్ అనమాట ఇది. ఈ టౌన్లో ఏంటంటే మనం రావడానికి ఏంటంటే ఎక్కువగా టైం మనకి ఏదైనా కూడా ఇప్పుడు మనకి టౌన్ ఏంటంటే ఎక్కువగా కావాలి మనకి ఇక్కడ దగ్గరలో. మనకి ఇక్కడ తీర ప్రాంతాల్లో ఏంటంటే అక్కడ పెద్ద హాస్పిటల్ కానీ ఏదైనా కానీ అక్కడ పల్లెటూరులో ఉండదు. సడన్ గా రావాలంటే ఈ రోడ్లో రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ప్రాణాపాయం కూడా స్థితికి జరిగేది. ఇప్పుడు ఈ అండర్ బ్రిడ్జి వేసి ఈ తార్ రోడ్లు వేయడం వల్ల చాలా బెటర్గా అనిపిస్తుంది. ఇలాంటి ఎమ్మెల్యే ఈ పనులు ఇంత సీరియస్ గా చేయడం అనేది చాలా బెటర్ మేడం చేసి. గత ప్రభుత్వంలో పట్టించుకొని పాలకులు కావ్య కృష్ణారెడ్డి గారు రాగానే అంటే తను ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రతి ఒక్కటి కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? చాలా బెటర్ మేడం. గత ప్రభుత్వంలో ఏంటంటే సంక్షేమ పథకాలకు చేశారు కానీ ఒకవేళ ఈ రోడ్లు అనేది గతం చాలా రోజుల నుంచి కూడా ఉండేది. అంటే ఇందాక చెప్పాను కదా, అంటే ఒక సేఫ్ గా రావాలంటే మనకి ఇక్కడ ఇది కొంచెం టౌన్ కాబట్టి ఒక ఎమర్జెన్సీగా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా కూడా ఒకవేళ అక్కడి నుంచి ఎమర్జెన్సీగా కాల్ చేసిన వెంటనే అంబులెన్స్ వచ్చే టైం కూడా సేవ్ అయ్యేది కాదు. అక్కడి నుంచి టౌన్కి వచ్చేరేకే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కానీ ఆ టైం స్పెండ్ చేయడం అలాంటి జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఇలాంటి రోడ్లు ఇది వేయడం వల్ల ఏంటంటే చాలా అంటే గతం తక్కువ సమయంలో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి రహదారులు అనేది చేయడం ద్వారా చాలా బెటర్. ప్రజలు కూడా చాలా ఈ రోజు కూడా ఈ రోడ్లు వేయడం ద్వారా మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషంగా చాలా అభిప్రాయాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మేడం. గత 10 సంవత్సరాలుగా పాడైపోయిన రోడ్డు ఇప్పుడు బాగా చేస్తున్నారు కదా, దాని మీద చాలా సంతోషంగా ఉన్నారా మీరు? చాలా సంతోషం మేడం.
రోడ్లు అంటే మనకి హ్యాపీగా ఇక్కడ జర్నీ చేస్తున్నాం అంటే ఈ రోజు చాలా సంతోషంగానే ప్రయత్నిస్తున్నాం. చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే సార్ మనకి ఇచ్చారు. అంటే చాలా వరకు కూడా గత పాలనలో ఉన్న పరిపాలకులు ఈ రోడ్డుని అయితే అసలు పట్టించుకోలేదు. 10 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్స్ ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకా చాలా వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యి చాలా వరకు పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు ఆ వాహనాలను కూడా బాగు చేయించుకోవాలనే పరిస్థితి చాలా మందికి ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం మేము చాలా సులభంగా వెళ్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చాలా సులభంగా వెళ్తూ ఉన్నాము. మాకు టైం కూడా సేవ్ అవుతుంది. అదే విధంగా ఈ సార్ మన కావ్య కృష్ణారెడ్డి సార్ గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం అని చెప్పనని ప్రజలు కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ రోడ్డు పనుల్లో భాగంగానే ఇక్కడ బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ కానీ నిర్మించినట్లయితే కింద కాలువ పంట పొలాలకు సాగుతూ ఉంటుంది. అదే విధంగా పైనుంచి వాహనదారులు కూడా ఎంతో సులభంగా ఈ బ్రిడ్జిని దాటుకుని అటు నుంచి ఇటు నుంచి అటుకి ఏ ఊరు వెళ్లాల్సిన వాళ్ళు ఆ ఊరికి గాను ఎంతో సులభంగా చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసారు కదండి, గతంలో చూసిన తుమ్మలపెంట వేరు, ఇప్పుడు మనం చూస్తున్న తుమ్మలపెంట వేరు. ఇంకా ఇంకా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులన్నిటితో కూడా ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం అని చెప్పడని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మరికొన్ని చూడాలనుకుంటున్నారా? అయితే CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. కెమెరా పర్సన్ సాయితో కామాక్షి. ICT సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.